అధ్యక్ష, ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు మన రాష్ట్రంలో 19,360 ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. గత 16 సంవత్సరాల నుంచి దాంట్లో వివిధ కేటగిరీస్ ఉన్నాయి అధ్యక్ష. కేజీబీఓలలో టీచింగ్ చేసే వాళ్ళు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో కొంతమంది, +2 లెవెల్లో డ్యూటీస్ నిర్వర్తించే వాళ్ళు జూనియర్ లెక్చరర్ కెపాసిటీలు కొంతమంది పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ సంస్థలను నడిపేటందుకు సపోర్టింగ్ స్టాఫ్ కింద ఉన్నాయి అధ్యక్ష. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ టీచర్ స్కూల్ ఉందనుకోండి, ఇఫ్ ది టీచర్ గోస్ ఆన్ లీవ్, పిల్లలు రోడ్ల మీద రాకుండా ఈ క్లస్టర్కి ఎవరు పోయి వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తిస్తారు అధ్యక్ష. డేటా ఎంట్రీస్ కావచ్చు, టైం లేదు ఇవన్నీ మాట్లాడేందుకు. ఇంతమందితోని సపోర్టింగ్ స్టాఫ్తోని సంస్థ నడుస్తుంది ఇప్పుడు ఇది. అయితే వీళ్లకు ప్రతి సంవత్సరం ఒక 2 రోజులు వాళ్ళను ఉద్యోగాలు తీసివేయడం, తర్వాత మనల్ని అపాయింట్ చేయడం. ఎవరికే కానీ ఉద్యోగం చేసినప్పుడు 16 సంవత్సరాల నుంచి ఉద్యోగ భద్రత లేకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండో, మనోభావాలు ఏ విధంగా ఉంటుందో మనం గుర్తించాలి అధ్యక్ష. ఇది మోరోవర్ అంటే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతుందో 60% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి మ్యాచింగ్ గ్రాంట్ కింద. ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు రెగ్యులర్ చేసినారు. దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఆన్ పార్ విత్ ది అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద రెస్పెక్టివ్ ఏరియాస్. అయితే ఇప్పుడు కేజీబీలో పనిచేసే వాళ్ళ టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ ఆన్ పార్ విత్ ది అదర్ స్కూల్ అసిస్టెంట్స్, జూనియర్ లెక్చరర్ పనిచేసే వాళ్ళ క్వాలిఫికేషన్, కంటెంట్, కరికులం, డ్యూటీస్ ఆన్ పార్ విత్ ది గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్. కానీ వాళ్ళ జీతాలు ఎక్కడ ఉన్నాయి సార్? అందుకని నేనేమంటున్నా ఉషా, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని చర్చకి తీసుకురండి. వాళ్ళకి ఏదో విషయం చెప్పండి. ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇస్తే ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు కూడా పెద్ద గొంతెమ్మ కొరకులు ఏం కోరట్లేదు అది అధ్యక్ష. మినిమం టైం స్కేల్ ఇవ్వమంటున్నారు. ఈ విషయాన్ని క్యాబినెట్లో ప్రస్తావించండి. స్పష్టమైనటువంటి మీ ఉద్దేశాలు మాత్రం ఆ ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. తీర్మానం మల్లన్న గారు.